ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. హోలీ రోజున ఈ ఇద్దరు లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి గల కారణాలపై అనేక రకాలుగా చర్చ జరుగుతుంది. పైకేమో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, అటవీ శాఖలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారని లీకులిచ్చారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ శాఖల పరిధిలోని రోడ్ల అభివృద్ధికి కేటాయించిన నిధులు, నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారని పత్రికా ప్రకటన విడుదల చేశారు. కేవలం నామినేటెడ్ పోస్టులు, పాలనాపరమైన విషయాలపై చర్చించడానికి ఈ భేటీ జరిగిందని ఎవరూ అనుకోవడం లేదు. బలమైన కారణం ఉంటుందనే భావిస్తున్నారు. అయినా సరే పైకి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పంచాయతీల్లో చేపట్టిన మ్యాజిక్ డ్రైన్స్ పనుల గురించి సీఎం కు డిప్యూటీ సీఎం వివరించారని, అన్ని పంచాయతీల్లో ఈ తరహా డ్రైన్లు నిర్మించడం ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ పగడ్బందీగా అమలు చేయాలని ఇరువురు చర్చించారని లీకులు ఇచ్చేశారు. నీటిపారుదల శాఖ పరిధిలోని డ్రైనేజీల్లో పూడికతీత అంశాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తే, వేసవిలోనే పూడికతీత పనులు చేపట్టి రైతులు పంటలు వేసే లోపు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారట. అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్టు వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారని సమాచారం ఇచ్చారు. అయితే తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంపై ప్రెస్ మీట్ తర్వాత వీరిద్దరూ భేటీ కావడం ఇదే తొలిసారి. దీంతో చంద్రబాబు, పవన్ భేటీపై ఆసక్తి నెలకొంది. దీనికి తోడు తాజాగా తిరుమలకు సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో నెట్టింట కనిపించడం, దానిపై ఎవరు ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో అది కూడా తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుందని భావిస్తున్నారు. అందుకోసమే ప్రధానంగా ఈ సమావేశం జరుగుతుందని తెలిసింది. ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తారని, ప్రజల్లోకి మాత్రం కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న అభిప్రాయం కూడా నేతల్లో కలుగుతుంది. అనవసరంగా రాద్ధాంతం చేయకుండా దీనికి పులి స్టాప్ ఎలా పెట్టాలి, ఎండుకు ఎలా తీసుకెళ్లాలన్న దానిపైనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల మధ్య చర్చ జరిగే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. కూటమిలోని టీడీపీ, జనసేన ప్రజాప్రతినిధులు చాలా జాగ్రత్తగా ఉండాలని, ప్రధానంగా వివాహేతర సంబంధాల విషయాలు కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందికరంగా మార్చాయి. ఇటీవల రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను లక్ష్యంగా చేసుకోవడంతో పాటు తాజాగా మరొక దేవస్థానం కమిటీ చైర్మన్ పై కూడా ఆరోపణలు చేయడం పార్టీ ప్రతిష్ట మంటగలుస్తుందని, ఇటువంటి విషయాలు ప్రజల్లోకి వేగంగా, తొందరగా చొచ్చుకు వెళతాయని, అందుకే దీనిపై ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై పవన్, చంద్రబాబు నాయుడులు చర్చించినట్టు సమాచారం. అయితే యాక్షన్ తీసుకుంటే ఎలా ఉంటుంది, తీసుకోకుండా దీనిపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై కూడా చర్చ నడిచినట్లు విశ్వసనీయ సమాచారం. కూటమిలో బీజేపీ నేతల జోలికి వెళ్లే ధైర్యం లేక జనసేన, టీడీపీ నేతలనే వైఎస్ఆర్సీపీ లక్ష్యంగా చేసుకుందన్న అభిప్రాయం కూడా ఈ భేటీలో వ్యక్తమైనట్లు సమాచారం వస్తుంది. చూడాలి, ఈ భేటీ తర్వాత ఇరు పార్టీల నాయకులు గళాలు విప్పుతారో లేక మళ్లీ సైలెంట్ అవుతారో. బుధవారం నుంచి మళ్లీ 3 రోజుల పాటు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వీరిరువురి భేటీ అందరినీ ఆకర్షిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.